ఈ సమాజంలో మానవత్వం ఇంకా బతికే ఉందని వారు నిరూపించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన వృద్ధుడు పొన్నగంటి శివరామకృష్ణని కన్న కొడుకు పట్టించుకోకుండా వదిలేయడం గమనార్హం. తన భార్యకి ట్రాన్స్ఫర్ కావడంతో తండ్రికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒంటరిగా వదిలి వెళ్లిపోవడం జరిగింది. అద్దె ఇంటి వారు ఇతని అనారోగ్య పరిస్థితి కారణంగా ఇల్లు ఖాళీ చేయించడంతో దిక్కుతోచని స్థితిలో జగ్గంపేట దగ్గర ఒక అరుగు మీద తలదాచుకునేవారు. దీంతో మణికర్ణిక టీం సభ్యులు ఈ వృద్ధుడి దగ్గరికి వెళ్లి అతని పరిస్థితి చూసి చలించిపోయారు. వెంటనే అతనికి ఆశ్రయాన్ని కల్పించాలి అని నిర్ణయించుకుని జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావుకి సమస్యను వివరించారు. ఆయన సహకారంతో వృద్ధునికి నూతన దుస్తులు, అవసరమైన వస్తువులు కొని అతన్ని పరిశుభ్రంగా తయారు చేశారు. అలాగే కాలుకి ఉన్న గాయానికి ప్రథమ చికిత్స చేసి పెద్దాపురంలో ఉన్న సాధ్యా ఫౌండేషన్ ఆదరణ ఆశ్రమంలో చేర్పించడం విశేషం. టీం ప్రతినిధి గున్నాబత్తుల అనుష మాట్లాడుతూ తల్లిదండ్రులను వదిలేయకూడదని కోరారు. నమస్తే అండి, నా పేరు అనుష. మణికర్ణిక యోజన సంఘం జగ్గంపేట టీం మేమందరం కూడా జగ్గంపేటలో ఒక పెద్దాయన ఒక 3 నెలలుగా రోడ్డు పక్కన ఉంటూ నిరాశ్రయంగా మెడికల్ షాప్ పక్కన, సెల్ ఫోన్ షాప్ పక్కన, గుళ్ళ పక్కన పడుకోవడం జరుగుతుంది. ఆయన ఒకప్పుడు బాగా బ్రతికిన వ్యక్తి, కోట్ల అధిపతి. అలాంటి వ్యక్తి ఈరోజు తన కొడుకు కోడలకి ట్రాన్స్ఫర్ రావడంతో కనీస సమాచారం లేకుండా అతన్ని వదిలేసి వెళ్ళిపోవడంతో ఆయన రోడ్లు పాలన అవడమైంది. అలాంటి వ్యక్తిని గుర్తించి వెంటనే మణికర్ణిక టీంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే మేము ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చూసుకోవడం జరిగింది. 3 నెలలు కూడా అతన్ని ఎవరైతే అక్కడ ఉన్న సెల్ ఫోన్ షాపు ఉన్న రమేష్ గారు అనే పెద్ద ఆయన అనే స్నేహితుడు కలిపి అతను 3 నెలలు చూసుకున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎండలు పెరుగుతున్న క్రమంలో, వర్షాల క్రమంలో అతను ఎండకి వానకి ఉండలేని పరిస్థితిలో ఇబ్బంది పడుతుంటే అనారోగ్యం కూడా పాలవుతున్న విషయంలో మేము ఓల్డేజ్ హోమ్ కోసం సెర్చ్ చేయడం జరిగింది. అలాంటి టైంలో మాకు సాధ్య ఫౌండేషన్ ఆదరణ హోము మాకు పెద్దాపురంలో ఉందని తెలిసి వాళ్ళు వెంటనే మేము కాంటాక్ట్ చేశాము. నేను కాంటాక్ట్ చేసిన 24 అవర్స్ లోపే వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇక్కడ నుంచి పెద్దాపురం నుంచి జగ్గంపేట వచ్చి ఆ పెద్ద ఆయన్ని తీసుకొని ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ఒక్క రూపాయి కూడా రుసుము లేకుండా ఫ్రీ సర్వీస్ అందిస్తున్నటువంటి సాధ్య ఫౌండేషన్ వారికి మణికర్ణిక యోజన సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.